దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం మనం ఒకసారి చదువుదాము. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, పరమ తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, సర్వకృపానిధి, సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవా, మీకే వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాను. దేవాని గొప్ప కార్యాల కొరకు నీకు స్తోత్రాలు. మా బ్రతుకులలో మీరు చూపుతున్న కృప కొరకు, మీ ఉపకారం కొరకు, మీ ఆశీర్వాదము కొరకు మీకు వందనాలు నాయన. తండ్రి, మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాయ ఉదయకాల సమయమున మరొకసారి మాతో మాట్లాడండి నాయన. మీ సన్నిధిలో మీ పాదాల వద్దకు వస్తూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ పక్షంగా నిలబడిన మీ దాసుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. బలహీన దాసుని మీ శిలువ రక్తంతో కడగండి. నీ పరిశుద్ధాగ్నితో అభిషేకించి నేడు మాకు అవసరమైన సంగతులు మీరే మాతో మాట్లాడండి నాయన. ప్రభా మీ చిత్తమును గ్రహించున్నట్లు మాకు జ్ఞానము దయచేయండి, సామర్థ్యము దయచేయండి. తండ్రి, నీ యొక్క ఆలోచనను ఎరిగి నడుచుకున్నట్టుకు మాకు బుద్ధి కలుగజేయండి. దేవా, మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగానే మా లోపల నూతన సృష్టి కలుగుటకు సహాయము చేయండి. అడగింపజూస్తున్న సమస్త అంధకార శక్తులన్నిటినీ యేసు రక్త బలము చేత నజరుని యేసు నామములో గద్దించి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాము స్వామి. నాయన, మీ ఆత్మ సంచారం మా మీద ఉంచి మీరే మాతో మాట్లాడి మా బ్రతుకులు నూతనపరచునబడినట్లు సహాయం చేయమని దీవించమని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సంఘముతో, అక్కడ ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము, ఈ సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తూ వచ్చాడు. పై వచనాలలో మనం చూసుకున్నట్లయితే అలా చెబుతూ ఇక్కడికి వచ్చి అంటున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఒక అప్పగింతల కార్యక్రమంలాగా చేస్తున్నాడు. దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఎవరికి అప్పచెప్తున్నాను అంటున్నాడు? దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పచెప్పుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకును శక్తి గలవాడు, శక్తిమంతుడు. దేవునికిని ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షమాభివృద్ధి కలుగజేయుటకు పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకు శక్తిమంతుడు. ఇది మన వాక్యం. క్షేమాభివృద్ధి కలుగజేయుటకు ఇంట్లో మనకు బాగా అర్థమయ్యే మాట, లేక మనం ఎదురు చూసే మాట అనుకోవచ్చు. దేవునికి అప్పచెప్పుకుంటున్నాం అనేది మనం ప్రతిరోజు అంటానే ఉంటాం. దేవుడే చూసుకోవాలి, ఇంకా ఆయనకి అప్పచెప్పుకున్నామని. ఏ సమస్య వచ్చినా ముందు మనం మాట్లాడే మాట అది, దేవుడికి అప్పచెప్పామండి, ఆయనే చేస్తాడండి అనుకుంటాం. కృపావాక్యానికి అప్పచెప్పుకోవడం అంటే, వాక్యమునకు అప్పచెప్పుకోవడం అంటే ఏంటి? ఏమండి, మరి వాక్యానికి అప్పచెప్పుకుంటున్నామా అనే దాని మీద కూడా మనకు అంత శ్రద్ధ ఉండదు. వాక్యం వింటున్నాం అంతే. అప్పచెప్పుకుంటున్నామా లేదా అనేది తర్వాత చూద్దాం. కానీ తర్వాత ఉన్న మాట అయితే మనకు జరగాలి. ఎందుకంటే ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు, ఇది ముఖ్యం. దేవునికి అప్పచెప్పుకుంటున్నాం అని అనుతున్నాం,
ఇంకా తర్వాత ఏం జరగాలని ఎదురు చూస్తున్నాం? అభివృద్ధి జరగాలి. ఏం జరగాలండి? గతంలో మీకు ఒక మాట చెప్పాను దీని గురించి, అభివృద్ధి అనే దాని విషయం చెప్పాను. అవసరమే మన చేత పని చేపిస్తుంది, ఆ పనే మనకు అభివృద్ధిని కలుగజేస్తుంది. అవసరమే అభివృద్ధి అని అప్పుడు చెప్పాను. ప్రియులారా, అభివృద్ధి అనేది అవసరమే, కానీ ఆ అభివృద్ధి క్షేమకరమైన అభివృద్ధి అయి ఉండాలట. క్షేమాభివృద్ధి అంటే క్షేమకరమైన అభివృద్ధి, క్షేమము కలుగజేయ అభివృద్ధి. అభివృద్ధి అనేది చాలా ఉంది, కానీ అన్ని రకాల అభివృద్ధి మనిషికి క్షేమాన్ని కలుగచేయవు. అభివృద్ధి అనేది చాలా అవసరం. నాకు అభివృద్ధి వద్దని ఎవరు అనుకోరు, కానీ ఈ అభివృద్ధి నీకేం కలుగజేయాలా? క్షేమము కలుగచేయాలి. చాలామంది జీవితాలు దీని కొరకే పాకులాడుతూ ఉన్నాయి. ఎంతోమంది కష్టపడుతున్నారు, నాకు అభివృద్ధి కావాలి, నేను ఎదగాలి, నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి అని. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి ఏమి ఏర్పడుతుందంటే ప్రియులారా, ఎంతో అభివృద్ధి చెందాము అన్నవాడు సంతోషంగా లేడు, నాకేమీ లేదు అన్నవాడు కూడా సంతోషంగా లేడు. ప్రియులారా, పేదవాడు బాధపడుతున్నాడంటే ఒక పక్కన అర్థం ఉంది. ఎందుకంటే వాడికి ఏమీ లేదు, వాడి అవసరాలు తీరే పరిస్థితి లేదు, భౌతికంగా ఆర్థికంగా అన్ని విధాలా వెనకబడిపోయి ఉన్నాడు, ఏది తినలేడు, ఏది కొనలేడు, ఒక దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి నిజంగా సమాధానం అనేది దొరకడం చాలా కష్టమైపోతుండదు, ఎక్కువ ఇబ్బందుల్లో ఉంటాడు. ఇబ్బందుల్లో ఉన్నవాడికి అసమాధానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంటికని ఇంట్లో భార్య గౌరవించదు, పిల్లలు గౌరవించరు, ఎందుకంటే వాళ్ళ అవసరాలు వెంటనే తీరుతూ ఉండాలి. కాబట్టి పేదవాడికి ఎప్పుడు కూడా సమాధానం దొరకడం కష్టమైపోతుంది. అవసరానికి తగింది వాడు వెంటనే సప్లై చేయలేడు కాబట్టి ఇంట్లో సమాధానం ఉండదు, అవసరానికి తగినంత వాడి దగ్గర లేదు కాబట్టి సమాజంలో కూడా వాడికి కావాల్సినంత ఘనత దొరకదు. పేదవాడు అన్ని విధాలా సఫర్ అవుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అది అందరి అనుభవమే. విషయం ఏంటంటే ధనవంతుడు కూడా బాధపడుతున్నాడు. ధనవంతుడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే వాడి దగ్గర కావలసినంత ధనం ఉంది, అవసరాలు తీర్చుకోవడానికి అవసరమైనంత డబ్బు ఉంది, కానీ మనసులో సంతోషం లేదు, హృదయంలో సంతోషం లేదు, ఆలోచనాపరమైన సంతోషమో లేదు, మానసికమైన తృప్తి లేదు జీవితానికి. ఏమంటే అన్నీ నీకేంటయా సుఖంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, నీకేంటి అంటారు చాలామంది. డబ్బులు ఉన్నవాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఆహా వాడు ఎంత హ్యాపీగా ఉన్నారు. నిజమైన సంతోషం లేదు. పిల్లల శ్రద్ధగా మనం ఒక విషయం ఇక్కడ గమనించాలి. క్షేమకరమైన అభివృద్ధి అనే దాని విషయంలో మనం ఒక ఆలోచన చేద్దాం. అభివృద్ధి అనేది ఒక పక్కన ఉంటే సరిపోదు, రెండు వైపులా అభివృద్ధి ఉండాలి. ఒంటెద్దు బండి అన్న మనం లాగొచ్చేమో, కానీ ఒక చక్రపు బండి లాగలేము. ఏం చెప్పాను? ఒంటెద్దు బండి అయినా లాగొచ్చు, కానీ ఒక చక్రం బండి లాగలేం. బండి అంటే రెండు చక్రాలు ఉండాలి, రెండు చక్రాలు సమానంగా ఉండాలి, అప్పుడే. అభివృద్ధి అనేది రెండు వైపులా జరగాలి అంటున్నాను. ఇందుకు ఏ రెండు వైపులా అభివృద్ధి జరగాలి అంటే మనిషి యొక్క భౌతికమైన అభివృద్ధితో పాటు ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా జరగాలి. నేను చెప్పానండి, మనిషి యొక్క భౌతికమైన అభివృద్ధితో పాటు ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా జరగాలి. అందుకే భౌతికమైన అభివృద్ధి చెందిన వారు కూడా ఇవాళ సంతోషంగా లేరు. సమాజంలో వారు పేరుగాంచిన వారుగా చెప్పుకుంటూ పోతున్నారు, కానీ హృదయంలో సంపూర్ణ సంతృప్తి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇక పేదవాడి సంగతికి వస్తే ఈ రెండు విషయాల్లోనూ లాసాడు. ఒక పక్కన ఆత్మ సంబంధమైన సంతృప్తి లేదు, భౌతికపరమైన సంతృప్తి లేదు. రెండు విధాలా లాస్ అయినట్టు కనబడుతున్న పరిస్థితి.
ఏమండి ఇక్కడ పిల్లలు జాగ్రత్తగా గమనించండి. యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను రాసిన పత్రికలలో 3వ పత్రిక 2వ వచనం మనం చదువుకున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటన్నాడు అక్కడ? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ఈ సౌఖ్యముగా ఉండాలి అనేది మన అందరి ఆశ, కోరిక. సుఖముగా సౌఖ్యముగా ఉన్నానండి, పర్వాలేదు అనుకున్నప్పుడు మనం చాలా ధన్యులం అనుకుంటాం. అసలైన సుఖం మనసుకు సంబంధించింది. అందుకని నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లు. అన్ని విషయములలోనూ వర్ధిల్లుచున్నాము, కానీ ఆత్మలో వర్ధిల్లడం అనేది కుదరడం లేదు. అన్ని విషయములలోనూ మనం అభివృద్ధిని చూడగలుగుతున్నాం, కానీ ఆత్మలో అభివృద్ధి లేదు. పిల్లరా, సాధారణంగా మనము చాలాసార్లు సంతోషిస్తాం లేదా కుంగిపోతూ ఉంటాం. దేనిని బట్టి? ఏమండి, తమకు ఉన్న బలహీన స్థితిని బట్టి లేక పేదరికాన్ని బట్టి కుంగిపోయేవాళ్ళు కొందరు ఉంటే, తమకు కలిగినటువంటి కలిమిని బట్టి ధనవృద్ధిని బట్టి పొంగిపోయేవారు కూడా ఎందరో ఉన్నారా లేరా? ఈ పొంగిపోయేవాడైనా కుంగిపోయేవాడైనా వాడు చూస్తున్న స్థితి ఏమిటి? వాడు చూస్తున్న స్థితి ఏంటి? ఇవాళ మనం చాలాసార్లు బాధపడుతున్నామన్నా, లేక మనం ప్రార్థన చేస్తున్నామన్నా, మనం దేని కొరకైనా నిరీక్షణ కలిగి ఉన్నామన్నా, ముఖ్య ఉద్దేశం ఏంటి? దేని మీద మనం మనసు పెట్టి ఉన్నాం? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? ముఖ్యంగా మనం ఎవరైనా కానివ్వండి, ఆలోచించేది మనం ఏంటంటే శరీర సంబంధమైన అభివృద్ధి. ఏదండి? శరీర సంబంధమైన అభివృద్ధి మనం ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. చూడండి, యేసయ్య ఒక మాట చెబుతున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చూడండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కలిమి విస్తరించడం అనేది జీవమునకు మూలము కాదు. అంటే భౌతికమైన సంపదలు కలగడం, భౌతికమైన ఆశీర్వాదములు రావడం, భౌతికమైన మేలులు మనం అనుభవించడం అనేది అది మనకు జీవ సంబంధమైన విషయమో కాదు. అక్కడ మనం ఒకడు భౌతికంగా అభివృద్ధి చెందాడు అంటే వాడు ఆత్మ సంబంధంగా కూడా అభివృద్ధి చెందాడని అర్థం కాదు. ఆత్మ సంబంధమైన అభివృద్ధి వేరు, భౌతికమైన అభివృద్ధి వేరు. వాని ఆత్మ వర్ధిల్లడం వేరు, వాని భౌతిక జీవితం వర్ధిల్లడమో వేరు. శరీర సంబంధమైన జీవితం ఉంది, ఆత్మ సంబంధమైన జీవితము ఉంది. సో కొంచెం శ్రద్ధగా ఆలోచించండి. ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటి? మనం వర్ధిల్లాలి, వర్ధిల్లుతున్నాం, కానీ మనం ఏ రకమైన ఆశీర్వాదములతో వర్ధిల్లుచున్నాము? మనం ఎదురు చూస్తున్న ఆశీర్వాదములు ఏంటి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం ఎదురు చూసేది, మనం ప్రార్థించేది, మనం కావాలని కోరుకునేది భౌతికమైన కలిమి కొరకే. అవునంటారా? అది మనకు దొరికితే, అది మనకు కలిగితే మనం అభివృద్ధి చెందినట్లే, మనం బాగున్నట్టే అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం మనం ప్రశ్నించుకోవాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి.
ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటి? భౌతికంగా మనం ఎలాగో మనకు తెలిసిన విషయాలే, మనం ఎలా వర్ధిల్లుతున్నాము, ఎలా డెవలప్ అవుతున్నాము అనే దాని గురించి. ఆత్మ వర్ధిల్లడం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే బండికి 2 చక్రాలు ఉండాలి. భౌతికమైన అభివృద్ధి ఎంత అవసరమో ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా అంతే అవసరం. ఈ 2 కరెక్ట్గా ఉన్నప్పుడే వాడు సుఖశాంతులతో ఉంటాడు. చాలామందికి వయస్సు పెరిగిద్ది, వయసుతో పాటు శరీరం పెరిగిద్ది, కానీ బుద్ధి పెరగదు. ఎదుగుదల తగినట్టుగా లోపల ఉన్న జ్ఞానం కూడా ఉండాలి. వయసుకు తగిన జ్ఞానం ఉండాలి, శరీర సౌష్ఠవం తగిన జ్ఞానము సంస్కారము మనిషికి ఉండాలి. అప్పుడు వాడిని ఒక మనిషిగా మనం గౌరవిస్తాం, గుర్తిస్తాం. కొంతమంది మనుషులు ఎదుగుతారు కానీ బుద్ధులు ఎదగవు. పిల్లలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోనండి. మనిషి శరీరము ఎదగడంతో పాటు జ్ఞానం ఎదగాలనేది ఎంతవరకు సత్యమో, మనిషి భౌతిక జీవితంలో అభివృద్ధి చెందడం అనే దానితో పాటు వాని యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కూడా అభివృద్ధి చెందాలి. అప్పుడే మనిషి జీవితంలో సుఖము అనేదానికి అవకాశం ఉంటుంది. క్షేమము అనేది అప్పుడు వస్తుందన్నమాట. క్షేమము అనేది అప్పుడు వస్తుంది. క్షేమకరమైన అభివృద్ధి అది. క్షేమాభివృద్ధి కలుగు చేయడం అంటే అది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే చాలా రకాల అభివృద్ధులు ఉన్నాయి. ప్రతి రకమైన అభివృద్ధి మనిషికి క్షేమాన్ని కలుగు చేయడం లేదు. ఒక అభివృద్ధి మనిషిని గర్విష్ఠుని చేస్తుంది. ఎక్కువగా అభివృద్ధి అనేది చాలాసార్లు మనకి నష్టం తెచ్చుతుంది ఆత్మీయ సంబంధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనము భౌతికమైన విషయాల మీదే మనసు పెడతా ఉంటాం. ఇప్పుడు అధికంగా డబ్బు సంపాదించామండి, బాగా ఎక్కువగా డబ్బు వచ్చేసింది, అప్పుడు వీడు ప్రార్థన చేయగలడా? ఏమండి, అంటే డబ్బు ఉంది, అంటే డబ్బు ఉంది, ఎటు వెళ్ళినా కానీ అవసరానికి సరిపోతుంది, డబ్బులు వస్తున్నాయి, టకటకమంటే వచ్చేస్తున్నాయి, హ్యాపీ, నాకేం పర్వాలేదు, ఇంక ఏటి మీద నాకు ఆశలు లేవు, నాకు కావాల్సి నాకు వచ్చేస్తుంది అనుకున్నా. వాడు ఇంకెవడ మాట లెక్క చేస్తాడా? వాడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? మోకాళ్ళు వేస్తాడా? కన్నీరు గారుస్తాడా? కన్నీటిగా ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. ఏమండి, దైవికమైనటువంటి విశ్వాస సంబంధమైన జీవితంతో పని ఉండదు. ఒక మతాచారంలో ఉంటారేమో కానీ మోకాళ్ళ ప్రార్థనలో ఉండలేరు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేరు. మరి మోకారించి నువ్వు ప్రార్థన చేయట్లేదు అని అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందినట్టు చెప్పు? డెవలప్ అయ్యారా? ఎక్కడ డెవలప్ అయ్యారండి? ఆత్మీయ జీవితం అంతా అతపాతళంకి వెళ్ళిపోతుంది. పునాదులు పాడైపోయే పరిస్థితి వచ్చింది, గోడలు కూలిపోతున్నాయి. ఆత్మీయ జీవితం ఎలాగుందో చూసుకోవడానికి కూడా మన కళ్ళు పనిచేయటం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినడానికి చెవులు పనిచేయడం లేదు. కృపావాక్యానికి మనం అప్పగించుకున్నది లేదు. అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి? అది అభివృద్ధేనా? ఏమంటే మోకరించడానికి కూడా వీలు లేని పరిస్థితిలో దేవుడు నీకు అభివృద్ధినిస్తాడా? దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించడానికి వీలు లేని అభివృద్ధిని దేవుడు నీకు ఇస్తాడా? ఆయన ముఖ దర్శనము చేయడానికి నువ్వు రాకుండా ఉండే విధమైన అభివృద్ధి దేవుడు నీకు ఇస్తాడా? అలాంటి అభివృద్ధి క్షేమకరమైన అభివృద్ధేనా? అలాంటి అభివృద్ధి మనం కోరదగిన అభివృద్ధేనా? కాదు కదా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వృత్తాంతం ఉంది. దాని మీద ఒక్కసారి మనం దృష్టి పెడదాం. దినవృత్తాంతముల గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే 26వ అధ్యాయంలో ఒక సంఘటన మనకు కనబడుతుంది. 26వ అధ్యాయం మొదటిలోనే ఉంది, చూడండి, అది పరిచయం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. పిల్లారా, ఉజ్జియా రాజుగా అయ్యాడు. తర్వాత 5వ వచనం ఒకసారి చూద్దాం, లేదు 4 నుంచి చదవండి. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి
యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. దేవునికి స్తోత్రము చెప్పండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను ఏం చేశాడు? వర్ధిల్లజేశాడు. ఎక్కడికి వెళ్ళినా విజయము. ఏమండి, మంచి అభివృద్ధి పొందాడు. చాలా గొప్ప అభివృద్ధి. సైన్యం పెరిగింది, రాజ్యం పెరిగింది. దేవుడు అతన్ని విస్తరించాడు, వర్ధిల్లజేశాడు. మంచి రాజుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తండ్రి చెప్పినట్టల్లా, తండ్రి ఇంతకుముందు ఎలాగైతే దేవుని ఎదురు యథార్థంగా నమ్మకంగా నడిచాడు, ఇతను కూడా అంత నమ్మకంగా నడిచాడు. దేవుడు దీవించాడు. ప్రవక్త అధీనంలో నడిచాడు. దేవుని జనులు చెప్పిన ప్రకారం నడిచాడు. దేవుని యందు భయము కలిగి నడుచుకున్నాడు, భక్తి కలిగి నడుచుకున్నాడు. దేవుడు అతన్ని దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఆశీర్వాదము భౌతికంగా వచ్చింది, చక్కగా ఉంది, అంతా బాగుంది అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే ప్రియులారా, చూడండి అదే అధ్యాయములో 16వ వచనం ఒకసారి చదవండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఎంత బాధాకరమైన అంశము చూడండి. ఈ స్థిరపడడం అనేది భౌతికంగా ఇతనికి ఏర్పడింది, కానీ ఆత్మీయంగా ఇక స్థిరపడలేకపోయాడు. చాలాసార్లు మన భక్తి జీవితము మనము చాలా బాగున్నాము అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం బాగానే వాక్యానుసారంగా ఉన్నాం కదా, దైవజనుడు చెప్పినట్టుగా నడుస్తున్నాం కదా, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మనం బాగున్నామని మనం అనుకుంటాం. మనము స్థిరముగా ఉన్నామా? మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ విషయంలో స్థిరంగా ఉన్నామా? మనం ఏదైతే వింటున్నామో ఆ విషయంలో స్థిరముగా ఉన్నామా? మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ విషయంలో స్థిరంగా ఉన్నామా? ఏమండి, పౌలు చెప్పాడు, మీరు పునాది మీద కట్టబడిన వారి వలె స్థిరులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన పునాది, మన భక్తి జీవితం పునాదులు స్థిరంగా ఉన్నాయి. పునాది మీద కట్టబడిన వారి వలె మనం అన్ని విషయంలో స్టాండర్డ్స్ కలిగి ఉన్నామా? ఈయన కూడా అమజ్యా కుమారుడు ఉజ్జియా కూడా మంచి భక్తిలోనే పెరిగాడు కదా, దేవుడు ఆయన ఆశీర్వదించాడు కదా, దేవుని కృపలో వర్ధిల్లాడు కదా, అన్ని విషయాల్లో బాగున్నాడు. కానీ అతడు ఎక్కడ స్థిరపడ్డాడు? భౌతిక జీవితంలో స్థిరపడ్డాడు. ఆత్మ సంబంధమైన విషయంలో పడిపోయాడు. ఒక చక్రం బాగుంది, ఇంకో చక్రం ఊడిపోయింది. దేనివలన అంటే భౌతికమైన అభివృద్ధి చాలాసార్లు మనం పాడు చేస్తుందని చెప్పాను, గుర్తుందా? గర్వము వచ్చి చేరిపోయిందంట. అతడు స్థిరపడిన తరువాత, చదవండి అక్కడ, అతడు స్థిరపడిన తరువాత తన మనస్సును గర్వించి, భౌతికమైన అభివృద్ధి అయినా సరే ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా కొన్నిసార్లు మనల్ని ఈ ఆత్మ సంబంధమైన గర్వంలో నడిపించే ప్రమాదము ఉంది. స్థిరులై ఉండాలి. ఒకసారి ఆత్మ సంబంధమైన క్రియలు కూడా మనకు తెలియకుండా మనలో ఒక రకమైన అతిశయాన్ని క్రియేట్ చేస్తాయి. అతిశయించే వీలు లేదండి ఎక్కడ కూడా. మనం మట్టి పురుగులు అండి. ఏం అతిశయిస్తావు? నువ్వు ఏది చేసినా అది దేవుని కృపలో ఉండి చేస్తున్నావు. నువ్వు ఉపవాసం ఉన్నా దేవుని వలనే, అది నువ్వు కన్నీరు కాచి ప్రార్థించినా దేవుని వలనే, దశం భాగించినా దేవుని వలన, ఆత్మ సంబంధంగా నువ్వు ఏది చేసినా దేవుని కృప వలన జరుగుతుంది. మన బలం వల్ల, మన శక్తి వలన కాదు. కానీ భౌతికమైన అభివృద్ధి అనేది రెండు విధాలు జరుగుతుంది. ఒకటి దేవుని యొక్క ఆశీర్వాదం వలన జరగవచ్చు, రెండు నీ స్వయం కృషి వలన కూడా అభివృద్ధి చెందవచ్చు. నీ స్వయం కృషి వల్ల నువ్వు అభివృద్ధి పొందలేవని ఏమో అంటలేదు. నీ కష్టానికి ఎటు లోకంలో ఫలితం ఉంటుంది కదా. గమనించండి ప్రియులారా, ఉజ్జియా భౌతికంగా స్థిరపడ్డాడు, ఆత్మ సంబంధంగా అతనిలో స్థిరత్వము లేదు. ఏ భయభక్తులు కలిగి ఉన్నాడో, ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడో అదంతా నిలబడలేకపోయింది. భౌతికమైన అభివృద్ధి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అతడు గర్వించేలాగా
చేసి చివరికి దేవుని నియమాన్ని ధిక్కరించి యాజకులు చేసిన పనిని తాను చేసేలాగా అతన్ని రేపిందనమాట ఆ గర్వం. ఆ మందిరంలో ధూపం వేయడానికి పూనుకున్నాడు. అక్కడున్న యాజకులు వాళ్ళందరూ వారించాలని అనుకున్నారు, వారిస్తున్నారు. వద్దు రాజా, చేయొద్దు, ఈ పని చేయొద్దు, ఇది మంచి పని కాదు, ఇది దేవుని దృష్టికి సరైన పని కాదు, నీ పని చేయొద్దు అని వాళ్ళు వారించారు. కానీ ఆయన వెనకపోగా వాళ్ళ మీద కోపగించాడు, రౌద్రుడైపోయాడంట వాళ్ళ మీద. చూడండి, అక్కడ ఉంటుంది ఆ మాట, ఉండండి 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టింది? కుష్ఠరోగం పుట్టిందంట. కుష్ఠరోగం చూస్తూ ఉండగా సడన్గా. ఎంత నమ్మకంగా ఉన్నాడు, దేవుడు ఎంత ఆశీర్వదించాడు, ఎంత వర్ధిల్లాడు, ఎంత విస్తరించాడు. అతను భౌతికంగా స్థిరపడిపోయాడు, దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఆ స్థిరత్వమే అతనికి గర్వానికి కారణమైంది. భౌతికమైన స్థిరత్వము లేక భౌతికమైన కలిమి చాలాసార్లు మన ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది. కానీ మనము ఎప్పుడు కన్నీరు గార్చినా, ఎప్పుడు ప్రార్థన చేసినా మన భౌతిక అభివృద్ధి కొరకు మనం కన్నీరు గార్చాం, ప్రార్థన చేసాం, ఏడ్చాం, ఎదురు చూసాము తప్ప నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోసం ఎప్పుడన్నా అడిగావా? కన్నీరు గార్చావా? భౌతికమైన ఆకలి దప్పుల కోసం మనం చాలాసార్లు ప్రార్థన చేసాం, దుఃఖపడ్డాం, ఇబ్బంది పడ్డాం. మరి ఆత్మ సంబంధంగా నీ అవసరం కోసం ఎప్పుడన్నా కన్నీరు గార్చావా? అందుకే అన్నాడు ఇక్కడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు కదా. మనం ముందు భౌతికమైన అభివృద్ధిని చూసుకుని భౌతికమైన అభివృద్ధితో మనం ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందామనుకుంటాం, తప్పు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు భౌతికంగా వర్ధిల్లడం ఒప్పు. అందుకే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. మొదట వర్ధిల్లవలసిందేది? ఆత్మ వర్ధిల్లాలి. నీ లోపల ఈ రెండు ఉన్నాయి కదా, ఆత్మ ఉంది, భౌతికమైన శరీరము ఉంది. మనలో రెండు రకాలు ఉన్నాయి, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. మనకు స్థిరమైనది ఏది అంటే ఆత్మ అని చెప్తాం. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ శాశ్వతమైనది. ఈ ఆత్మ రేపు దేవుని వద్దకు వెళ్ళి యుగయుగాలు దేవునితో ఉండబోతుంది. సో శాశ్వతమైనది ముందు అభివృద్ధి చెందాలా, శాశ్వతము కానిది అభివృద్ధి చెందాలా? అంటే ముందు మన ఆత్మ అభివృద్ధి చెందాలి, ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ భౌతిక జీవితం కూడా వర్ధిల్లాలి. కానీ మన కన్నులు అలా ఆలోచించవు, మన మనసు అలా ఆలోచించదు. అందుకే యేసయ్య ఈ మాట అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమో కాదు. కానీ మన మైండ్ అక్కడే ఉంటుంది, భౌతికమైన అభివృద్ధి మీదే మన మైండ్ పెడతాం ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఫిజికల్గా మనం కనబడితేనే కదండి లోకానికి మనం దేవుడు దీవించడని చెప్పుకునేదని. ఇంతకుముందు చెప్పానని అంశం మీద మీకు ఒక విషయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆలోచించండి. మొదట నీ ఆత్మ వర్ధిల్లడం అనేది చాలా అవసరము. మీరు ఆత్మను అనుసరించి నడుచుకోవడం అనే దాన్ని నేర్చుకోవాలి. ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మ వర్ధిల్లాలి. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మ వర్ధిల్లడం అనే దాని మీద మనసు పెట్టాలి. మనం ఆత్మ సంబంధులమైతే, ఆత్మానుసారులమైతే.
ఏ ఆత్మానుసారులము? ఏమండి? రెండు ఉన్నాయి. దేవుని ఆత్మానుసారులు, మన సొంత మానవ ఆత్మానుసారులు. మన ఆత్మ కూడా చాలాసార్లు చెబుతూనే ఉంటుంది, ఇదంతా అశాశ్వతం రా, దీని మీద మనసు పెట్టకు అని. అసలు ఈ ఆత్మలో తృప్తి లేకపోవడమే కదా కలిమి కలిగినోడు కూడా ఇందాక లేనిది. ప్రారంభంలో మీకు చెప్పాను, అంతా ఉంది, అన్నీ ఉన్నాయి కానీ సంతృప్తి లేదన్నాడు. అన్నీ కలిగిన వాడు కూడా నీలో తృప్తి ఎందుకు లేదు? ఆత్మీయ జీవితంలో నువ్వు చక్కగా క్షేమముగా ముందుకు సాగాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ భౌతిక జీవితము వర్ధిల్లాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. నీ బండి మనం ఒకదాని మీదే మనసు పెడుతున్నాం, ఒకటి ఉంటే నాకు చాలనుకుంటున్నాం, ఒకటి వచ్చినా మనకు తృప్తి లేదు. అందుకే భౌతికమైన ఆశీర్వాదాలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ సంతృప్తి లేదు. ఎందుకంటే వారి ఆత్మ వాళ్ళలో తృప్తిగా లేదు. ఆ ఆత్మ వర్ధిల్లలేదు, ఆత్మ క్షీణించిపోయింది, ఆత్మకు రక్షణ లేదు, ఆత్మకు పరమాత్మతో సమాధానము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు, జీవం అనే దానికి అక్కడ సంబంధమే లేదు. ఆత్మ నశించిపోతుంది అక్కడ. అందుకే వీడు భౌతికంగా ఎంత అభివృద్ధి పొందినా ఆత్మలో క్షీణదశలో ఉన్నాడు కాబట్టి సంతోషం లేదు, సంతృప్తి లేదు. పైకి కలిగిన దాన్ని చూసుకుని సంతోషపడాలేమో తప్ప వాడి ఇన్నర్లో అయితే వాడు అనుకున్నంత హ్యాపీనెస్ లేదు. మీరు ఏ కుటుంబంలో ఇలా అడగండి, చెప్పండి. ఆత్మలో అనిశ్చితి ఉంది, భయం ఉంది, ఏమైపోతామో అనే దిగులు ఉంటుంది. వాడి ఆత్మ విషయంలో వాడికి ఒక నిబద్ధత లేదు, సరైన విశ్వాసము లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడికి వెళ్ళగలను అనే ధైర్యంగా వాళ్ళు చెప్పలేరు. నేను దేవుని వద్దకు ఖచ్చితంగా వెళ్తాననే ధైర్యం వాడికి లేదు. చెప్పగలరా వాళ్ళు? ఆత్మలో తృప్తి లేదు. ఒకవైపున అభివృద్ధి ఉంది, ఇంకోవైపున లేదు. కానీ ఆత్మ సంబంధంగా ఒకడు వర్ధిల్లితే, ఒకని ఆత్మ వర్ధిల్లితే కనుక వాడు శరీర సంబంధమైన అభివృద్ధిని చాలా చులకనగా చూస్తాడు. ఎందుకో తెలుసా అండి? వాడు హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు కూడా, దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, వాడు యథార్థముగా దేవునికి భయపడి ఉన్న కారణాన్ని బట్టి, వాడు ఆత్మ వర్ధిల్లుచున్న కారణము చేత వాడు భౌతికమైన విషయాల్లో కూడా వాడికి అన్ని విషయాల్లో సప్లై వస్తుంది. దేవుడు వాడిని దీవిస్తాడు. ఆత్మలో వర్ధిల్లడం, ఆత్మ వర్ధిల్లడంలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆత్మ మీద ఉన్న మురికి కడిగేయాలండి ముందు. అసలు ఆత్మ వర్ధిల్లడం అని చెప్పాను చూసారా అండి? ఈ ఆత్మ వర్ధిల్లాలంటే ముందు దానికి కావాల్సింది ఏంటంటే శుభ్రమైన స్నానం చేయించాలి. 32వ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, చూడండి ఒక మాట, మొదటి నుండి చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరంట ధన్యుడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మొట్టమొదట మనము నిర్దోషులము అనిపించుకోవాలి దేవుని దగ్గర. ఈ ఆత్మలో ఏ కపటము లేదు. అందుకే అన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే మనము యేసు రక్తమును ఆశ్రయించి మన పాపములను మనం ఒప్పుకోగలుగుతాము, మన అతిక్రమాలను మనం ఒప్పుకోగలుగుతాము, అప్పుడు దేవుని కనికరం మన మీదకి వచ్చి మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే మనం రక్షణ పొందడం అంటున్నాం. ఏమంటున్నామండి? అంటే మన లోపల ఏమి జరుగుతుందో, మన ఆత్మ స్థితి ఎలాగుందో మనము దాన్ని చూసుకోవడం మొదలుపెట్టాం. మన ఆత్మలో ఏమి జరుగుతుందో, మన ఆత్మ పరిస్థితి ఎలాగుందో మనం చూడడం మొదలెట్టాం. శరీర సంబంధులైతే శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద
మనసు పెడతారు. ఇప్పుడు మనం అందరము ఆత్మ సంబంధులము కదా. సో ముందు ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు పెట్టాలి. నా ఆత్మ ఎలాగుంది, కానీ మనకు దాని మీద కంటే కూడా మన భౌతిక జీవితం మీదే శ్రద్ధ ఎక్కువ. భౌతికంగా నేను ఎలాగున్నాను అనే దాని మీదే మనకు శ్రద్ధ ఎక్కువ. మనం ప్రార్థించేది దానికోసమే, కన్నీరు గార్చేది దానికోసమే, మనం దిగులు పడేది దానికోసమే. ఎప్పుడైనా నీ ఆత్మీయ స్థితిని చూసుకుని దిగులు పడ్డావా? ఇప్పుడు ఆలోచించావా దాని గురించి? నీ ఆత్మ ఎలాగుందో ఆలోచించావా? నీ భౌతిక జీవితం మీద నువ్వు చూపే శ్రద్ధ, నీ ఆయుష్కాలం అంతా నీ భౌతిక జీవితం కోసమే ఖర్చు పెడుతున్నావు. నీ భౌతిక జీవితపు సుఖక్షేమాల కోసమే ఖర్చు పెడుతున్నావు. మరి నీ ఆత్మ ఎలా ఉంది? దాని మీద మనసు పెట్టాం ఎప్పుడన్నా మనం? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలన్నాడు. మనం ఆత్మానుసారం అయితే మన ఆత్మ ఎలాగుందో చూసుకోవాల్సి వస్తే, ఈ ఆత్మ పాపములో ఉంది, శాపములో ఉంది, లోపములో ఉంది, బలహీన దశలో ఉంది, లేక బలము కలిగి ఉంది, ధైర్యం కలిగి ఉంది, రక్షణ కలిగి ఉంది, దేవునితో సమాధానం కలిగి ఉంది, ఏదో ఒక స్థితి నీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వే స్థితిలో ఉన్నావో నిరంతరం పరీక్షించుకుంటూ ఉండాలి. నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఇక్కడైతే అంటున్నాడు, మొదట నీ ఆత్మలో నువ్వు దేవుని చేత నిర్దోషివి అనిపించుకోవాలి. నీ ప్రవర్తన విషయం నిర్దోషి అనిపించుకోవాలి. మన అతిక్రమముల విషయంలో మనము పరిహారము నొందిన వారము అని మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు మొదట నీ ఆత్మ కడగబడినట్టు, యేసు రక్తము దగ్గరకు వచ్చి మనల్ని మనము ఒప్పుకోవాలి. సామెతల గ్రంథంలో ఈ మాట మనం చదువుతున్నాం కదా. ఏమండి, అక్కడ తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూడండి ఒకసారి ఆ మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనివాడు ఎక్కడ పడును? హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటండి? కఠినపరుచుకోవడం అంటే వాడి విషయం అర్థమైందా లేదా? అర్థమవుతుంది, విషయం అర్థమవుతుంది. అర్థమైనా సరే నేను మారనంతే. సామెత గ్రంథంలోనే ఒక చోట ఉంటుంది చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని వర్ధిల్ల చేస్తున్నాడు? యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లాలంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా బిడ్డలారా, మొదటిది నీవు దేవుని సన్నిధికి రావడం, ఒప్పుకోవడం అనేది నేర్చుకోవాలి. యేసు రక్తము చేతను నీవు కడుక్కోవడం, నీ ఆత్మ మీద దృష్టి పెట్టి దాని అతిక్రమములను ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోవడం, హృదయమును కఠినపరుచుకోకుండా యథార్థ హృదయంతో నువ్వు దేవుని వద్దకు రావాలి. ఉన్నది ఉన్నట్టు నీ లోపల ఏముందో అదే చెప్పు దేవుని దగ్గరకు వచ్చి. నీకు ఏ ఆలోచన వచ్చిందో ఆలోచన నీకు తెలియక మునిపే దేవునికి తెలుసు. ఒక మనసులోకి ఆలోచన రాకముందే తిరిగినవాడు కదా ఆయన. అదే దేవుని దగ్గర చెప్పొచ్చు, ప్రభువా నా మైండ్లోకి ఆలోచన వచ్చేసింది, నాకు ఈ మనసు వచ్చింది, దీని సంగతి ఏంటి, మంచో చెడో, దాని మీద నీకు జడ్జిమెంట్ ఏం చేయాలో అర్థం కావట్లా. చెడే అనుకో, దాన్ని దేవుని దగ్గర తీసుకురా, దేవుని పాదాల దగ్గర పెట్టు. ఒకడు నీటిని కుమ్మరించినట్టుగా మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించండి యథార్థంగా. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీ ఆత్మలో ధైర్యం వస్తుంది, నీ ఆత్మకు తృప్తి వస్తుంది, నీ ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను దేవునితో సమాధాన పడ్డాను అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఎందరో పేదలుగా ఉన్నటువంటి వారు కూడా క్రైస్తవ జీవితంలో సంతోషంగా ఉంటున్నారు.
ఎందరో పేదరికంలో ఉండి కూడా మనోధైర్యంతో ఉంటున్నారు. ఎందరో భౌతికంగా వారు హీన దశలో ఉన్నప్పటికీ కూడా వారు ఆ ఆత్మీయ జీవిత విషయం కాడికి వచ్చేసరికి ధనవంతులను మించిన సంతృప్తి కలిగి బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా అండి, వాళ్ళు ఈ క్షణికమైన సుఖభోగాల మీద వారు మనసు పెట్టలేదు. ఇంకా వారికి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు వారి ఆత్మ వర్ధిల్లడం మొదలయ్యింది. ఈ ఆత్మలో వారు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. భౌతికంగా వారికి ఇంకా సంతృప్తి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏది ఉన్నా భౌతికంగా మాకు ఇప్పుడు భయం లేదు. మా ఆత్మ ఇప్పుడు దేవునితో సమాధానము కలిగి ఉంది. ఆత్మలో మేము వర్ధిల్లుచున్నాం. బిడ్డలారు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆత్మ వర్ధిల్లడం అనేది జరిగితే ఈ ఆత్మకు గురి ఉంది. అదేనంటే ఒకనాటికి అది ఏ స్థాయికి రావాలి, అది వర్ధిల్లి ఏ స్థాయికి రావాలంటే యేసయ్య పోలికలోకి రావాలి. మరి భౌతిక జీవితం గల లక్ష్యాలు ఏమైనా మనకు ఉన్నాయా? భౌతిక జీవితం గల లక్ష్యాలు ఏమీ లేవు. ఒకటే లక్ష్యం ఏంటంటే ఈ ఆత్మ వర్ధిల్లి యేసయ్య పోలికలోకి వచ్చేదాకా భౌతికంగా మనకు కావాల్సినటువంటి పోషణ అవసరాలు అయ్యే ఉంటాయి, అవి ఉంటాయి అంతే. అవి సరిపోతాయి. దేవుని ఆత్మను అనుసరించి నీ ఆత్మయందు నీవు వర్ధిల్లగలగాలి. ఇదే మనము కృపావాక్యానికి అప్పగించుకోవడం వలన కలిగే క్షేమాభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ క్షేమకరమైన అభివృద్ధి మనకు రాకపోతే ఒకవేళ అమజ్జ కుమారుడైన ఉజ్జియాలాగా మనం అయిపోయే ప్రమాదం ఉంది. ఉజ్జియా కూడా ప్రారంభ దశలో దేవునితో నమ్మకంగానే ఉన్నాడు, కానీ అతని కలిమి విస్తరించిన తర్వాత, భౌతికంగా స్థిరపడిన తర్వాత గర్వము అతని నాశనానికి కారణమైపోయింది. మీరు ఒక భౌతికమైన అభివృద్ధి మీద దృష్టి పెడితే అది ఒకనాటికి మిమ్మల్ని గర్విష్ఠులను చేసి చివరికి మీ ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. కానీ మీరు నిజంగా ఆత్మలో వర్ధిల్లితే అది మిమ్మల్ని భౌతిక విషయంలో నాశనానికి ఎప్పటికీ తీసుకురాదు. భౌతిక విషయంలో ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, బలవంతులు అవుతారు, నమ్మకస్తులు అవుతారు, దావీదు లాంటి వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి వారు అవుతారండి? దావీదును చూడండి, ఆత్మలో వర్ధిల్లినవాడు, దేవుని ఆత్మ పొందినవాడు, దేవుని ఆత్మ అనుసరించి నడిచినవాడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు. కానీ అతనికి ఆ సింహాసనం గర్వాన్ని ఇవ్వలేదు. ఇచ్చింది ఆ సింహాసనం? దావీదు గర్వం ఇచ్చిందా? సింహాసనం చూసి ఆయన గర్వపడ్డా? సింహాసనం ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు, లేనప్పుడు కూడా దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందినవాడు, ఆత్మను వర్ధిల్లినవాడు భౌతికమైన విషయాలను తక్కువగా చూస్తాడు. అవి వాడిని గర్వానికి కానీ దిగులుకు కానీ గురి చెయ్యవు. అవి కలిగినవని వాడు గర్వపడలేడు, అవి లేవని వాడు చింతపడలేడు. ఎందుకంటే వాడి లోపల ఉన్నదేదో వాడికి తెలుసు. వాడు ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందినవాడు, వాడి ఆత్మ క్షేమాభివృద్ధి కలిగి ఉంది, వాడి ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి వాడు తృప్తి కలిగి ఉన్నాడు. భౌతికంగా ఈ శరీరానికి కావాల్సింది ఏదో కాతి కడుగు కొంచెం పోతే సరిపోద్ది, శుభ్రంగా హ్యాపీ అయిపోయింది అంతే. ఈ శరీరము ఆత్మ ఇవే మన కాన్సన్ట్రేషన్లో ఉండాలండి. దీనికి వెలుపల ఉన్న దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంది ఎప్పుడు కూడా. నీవు అనే వ్యక్తివి ఈ మూడు కలిస్తేనే, ప్రాణము, ఆత్మ, దేహము, ఈ మూడు కలిస్తేనే నీవు. నీ చుట్టూ ఉన్నదంతా నీవు కాదు. నీ చుట్టూ ఉన్నదంతా నీకున్నటువంటి బాహ్య ప్రపంచం, అది బాహ్య స్థితిగతులు. అవి బాహ్య ప్రపంచంలో నిన్ను ఒకవేళ గొప్పగా చూపించవచ్చేమో, కానీ నీ ఆత్మకు అవి నిన్ను గొప్పగా చూపించవు. నీ ఆత్మలోకి నువ్వు తొంగు చూసుకుంటే నువ్వు చాలా పేదవాడివి అయిపోతావు. నీ ఆత్మలోకి నువ్వు తొంగు చూసుకుంటే పాపిగా కనబడతావు, మలినంగా కనబడతావు, మురికిగా కనబడతావు, అపవిత్రంగా కనబడతావు, అజ్ఞానిగా కనబడతావు, బుద్ధిహీనంగా కనబడతావు. ఇదంతా నాకు ఏమి క్షేమం కలిగించింది? అయ్యో ఇదంతా వ్యర్థము 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 అనే స్థాయికి వచ్చేస్తావు. సో నీ చుట్టూ ఉన్నది చూసుకునేది ఇంత నేను అనుకోవద్దు. నీవు అనేది ఈ రెండే.
పై కనబడుతున్న శరీరము, లోపల ఉన్న ఆత్మ. ఈ శరీరమును అనుసరించి నడిచినప్పుడు ఈ లోకమంతా నీకు కనబడుతుంది. నువ్వు ఆత్మను అనుసరించి నడిచినప్పుడు నీ ఉండే శాశ్వతమైన పరలోకం కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోకం మీద మనసు పెట్టాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. ఎందుకంటే ఈ ఆత్మ వర్ధిల్లినప్పుడే అక్కడ మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అక్కడ ఉండడానికే మన ప్రయాణం మొదలుపెట్టాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినమున ఒక్క విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరము ఒక రోజున మనల్ని మట్టిలో పెడతారు. మట్టిలో పెట్టబడే ఈ శరీరం మీద నువ్వు పెట్టే కాన్సన్ట్రేషను మహిమలోకి చేరబోయే ఆత్మ మీద నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఆత్మే కదా నీకు, నువ్వు అనే నీ గుర్తింపు, నిజమైన నీవు నీ లోపల ఉన్న ఆత్మే కదా. ఆత్మ వర్ధిల్లడం అంటే నీవు వర్ధిల్లడమే కదా. ఆత్మ వర్ధిల్లడం అంటే నీవు వర్ధిల్లడమే. నీవు దేవుని యొక్క సహవాసములో వర్ధిల్లాలి, దేవునిచ్చిన మనసులో వర్ధిల్లాలి, దేవుని ఆత్మానుసారం విషయాల్లో వర్ధిల్లాలి, దేవుని జ్ఞానములో వర్ధిల్లాలి. చివరికి ఒకనాటికి నువ్వు దేవుని పోలికలోకి రావాలి. ఇది కదా నీ ఎడల దేవుని ఉద్దేశం. అప్పుడు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లడం, సౌఖ్యంగా ఉండడం ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా నీ చుట్టూ సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. మన చింతకు అసలు ముఖ్య కారణం ఏది? మన ఆత్మీయ జీవితమా, భౌతిక జీవితమా? మన కన్నీడికి కారణం ఏది? మన ఆత్మీయ జీవితమా, భౌతిక జీవితమా? మన సంతోషానికి కారణం ఏది? ఆత్మీయ జీవితమా, భౌతిక జీవితమా? దేని విషయంలో నువ్వు తృప్తిగా ఉన్నామని పరీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి. మనం కన్నీరు గార్చి ఏడుస్తున్నామంటే అది భౌతిక జీవితం కోసం ఏడుస్తున్నాం. నీ ఆత్మీయ జీవితం కోసం ఏ రోజైనా నువ్వు పరీక్షించుకుని ఏడ్చావా? నా ఆత్మ ఎలాగుందని దాన్ని చూసుకుని ఎప్పుడన్నా కన్నీరు గార్చావా? దానికోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నా ఆత్మ జీవితంలో నాకు యథార్థత కావాలి, నీతి కావాలి, రక్షణ కావాలి, నేను ఇంకనూ పరిశుద్ధపరచబడాలి, దేవుని గురించిన జ్ఞానము నాకు కావాలి, దేవుని పొలుగులోకి నేను రావాలి, ఒకనాటికి దేవుని ఉన్నటువంటి ఆ సమాన స్థాయికి నేను ఎదగాలి, దేవుడు ఉన్న ఆ సమాన స్థాయికి నేను ఎదగాలి అనేంతగా ఎప్పుడైనా మనం బాధపడ్డామా? అలా నేను ఎదగలేకపోతున్నాను ఎప్పుడైనా మనం కన్నీరు గార్చామా? అలా నేను ఎదగలేకపోతున్నాను, వర్ధిల్లలేకపోతున్నాను అని ఏ రోజైనా మనం బాధపడ్డామా? ఈ లోక సంబంధుల వలె, ఈ శరీర సంబంధుల వలె మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు ఆయన. పైనున్న వాటిని వెదకండి, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టండి, వాటి కొరకు కన్నీరు గార్చండి, వాటి కొరకు ఏడవండి, వాటిని వెదకండి. దేవుని దగ్గరకు వచ్చి దేవునికి స్తోత్రం కలుగునుగా. వాటిని వెదకండి, వాటి మీద మనసు పెట్టండి, వాటి కొరకు ఉపవాసం ఉండండి, క్షేమాభివృద్ధిని మీరు అనుభవించండి. క్షేమాభివృద్ధి కావాలి, క్షేమాభివృద్ధి కావాలి. క్షేమకరమైన అభివృద్ధి దేవుడు కలుగజేయవాడు. ఇప్పుడు మరొకసారి మన మూలవాక్యం చదువుకొని ముగించుకుందాం బిడ్డలారా. అపోస్తుల కార్యములు 20:32 చదవండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను. దేవుని కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగిస్తూ పిల్లల మీకు ఒక మాట చెప్తున్నాను. ఆయన క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి, పరిశుద్ధపరచబడిన వారందరిలోనూ స్వాస్థ్యం ఇవ్వడానికి శక్తిమంతుడని మీరు గుర్తుపెట్టుకోండి. క్షేమకరమైన అభివృద్ధి నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన. అయితే నువ్వు ఆ వాక్యానికి అప్పచెప్పుకొని నీవు దేవునికి లోబరుచుకోగలిగితే తప్పనిసరి అయిన నిజమైన శ్రేష్టమైన అభివృద్ధిని నువ్వు పొందగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ మన ఆత్మను ఆయన సన్నిధిలో ఎలా ఉందో పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకుందాం. మన ఆత్మ వర్ధిల్లుచున్నదా, క్షీణిస్తుందా? మనకున్న అభివృద్ధి క్షేమమునిచ్చే అభివృద్ధేనా? దేవుని మాటకు మనల్ని మనం అప్పచెప్పుకుందాం ప్రియులారా.
ఆయన క్షేమాభివృద్ధియు పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యమును కలుగజేయవాడై ఉన్నాడు. అందుకు శక్తిమంతుడు. నీ ఆత్మ నిష్కళంకంగా ఉండి నువ్వు ఆత్మలో వర్ధిల్లగలిగితే తప్పకుండా దేవుడు నిన్ను భౌతికంగా కూడా వర్ధిల్లజేస్తాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యంగా ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఆత్మ వర్ధిల్లడం అనే దాని మీద నువ్వు మనసు పెట్టకుండా కేవలం భౌతికమైనటువంటి అభివృద్ధి మీదే నువ్వు మనసు పెడితే నువ్వు అభివృద్ధి చెందగలవేమో కానీ తృప్తిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు, దేవుని నామానికి మహిమ తేలేవు, దేవుణ్ణి నువ్వు ఘనపరచలేవు. చివరికి దేవునికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనం మారు మనసు పొందుదాం, ఆత్మలో వర్ధిల్లడం నేర్చుకుందాం. మన ఆత్మ వర్ధిల్లడానికి మనకి ఏమేమి కావాలో ఆ యథార్థతను, నీతిని, నమ్మకత్వాన్ని దేవుని వద్ద సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.